నమస్తేనుల్లా ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇక నేను వచ్చినా అంటే ఒక అరుదైన కళను పట్టుకొని వస్తా అని ఎరుకున్న ముచ్చట్నే కదా. అసొంటి కళని ఆదిశక్తి అమ్మవారు ఎల్లమ్మను లందలకేలి పైకి లేపిన కళ బైండ్ల కళాకారులను మీ ముందరికి తీసుకొచ్చిన బోనాల స్పెషల్ అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆషాఢం మొదలైందంటే బోనాలతోని దద్దరిల్లుతుంది కదా తెలంగాణ అంతా. మొత్తం మీద వాళ్ళని తీసుకొని వచ్చిన ఆ కళ ఎట్లా పుట్టింది, వాళ్ళు ఎసొంటి పాటలు పాడతారు, వాళ్ళు అమ్మవారిని ఏ విధంగా మెప్పిస్తారు, ఆ అంశాలన్నీ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్నలు మీకు అందరికి ఒకసారి. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నాం అక్క, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాం అక్క. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? చిన్నము చాలా రోజులు అయింది అక్క, వారం దాకా. బోనాలు శురువైన చేతి నిండా పని ఉంటుంది. చేతి నిండా పని ఉంటుంది. అంటే ఆషాఢంలో బోనాలు, ఆషాఢం కంటే ముందు అమ్మవారి పండుగలు ఎల్లమ్మ, వీరనాగమ్మ, మైసమ్మ, పోషమ్మ, తర్వాత పెద్దమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు, ఈ పండుగలు చేస్తుంటాం. అవి అయిపోయినమ్మడే మళ్ళీ ఆషాఢం ఇటు. ఈ ఆషాఢం అయిపోయినాక ఒక 1 month 2 months రిలాక్స్గా ఉంటాము. తర్వాత మళ్ళీ షురు జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ముందుగా ఒక పాట పాడుకుందాం. పాట పాడుకున్నాక మీరు ఏడికేలు వచ్చారు, మీ ఊరు అదంతా మాట్లాడుకుందాం. ఓకే, తప్పకుండా. ఒక పాటతో మొదలు పెట్టారు ముందుగా. ఓకే. అయితే అమ్మవారు ఎల్లమ్మ పాట అంటే అమ్మవారిని మేము మెప్పించడం, అమ్మవారిని మెప్పించడం కోసం అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక పాటతో స్టార్ట్ చేద్దాం అక్క. కోరినావా తల్లి కోరినావా, కొంగున బండారు కోరినావా, కోరినావా తల్లి కోరినావా, కొంగున బండారు కోరినావా, అడగడకు దండాలు దేవతమ్మ, ఆపతి ముక్కులు దేవతమ్మ, అడగడకు దండాలు దేవతమ్మ, ఆపతి ముక్కులు దేవతమ్మ. అరే కాలసిరి గజ్జను గల్లు మానే ఎల్లమ్మ నీపై గల్లు మానే, కాలసిరి గజ్జను గల్లు మానే పయ్యల్ల బండారు వెళ్ళమ్మకు, పాముల వరణాలు ఎల్లమ్మకు, పయ్యల్ల బండారు వెళ్ళమ్మకు, పాముల వరణాలు ఎల్లమ్మకు. రావే రావే ఎల్లమ్మ రాజులు కొలసిరి దేవతమ్మ, రావే రావే ఎల్లమ్మ రాజులు కొలసిరి దేవతమ్మ. కోరినావా తల్లి కోరినావా, కొంగున బండారు కోరినావే, కోరినావా తల్లి కోరినావా, కొంగున బండారు కోరినావే. నీ కొడుకు వేసిన లోకమాత మానుది చమడిగా లోకమాత, నీ కొడుకు వేసిన లోకమాత మానుది చమడిగా లోకమాత, మానుది చమడిగా లోకమాత, మట్టివి సింధాలు లోకమాత, మానుది చమడిగా లోకమాత, మట్టివి సింధాలు లోకమాత. రావే రావే ఎల్లమ్మ రాజులు కొలసిరి దేవతమ్మ, రావే రావే ఎల్లమ్మ రాజులు కొలసిరి దేవతమ్మ. ఇట్లా ఉంటుందక్క ఈ అమ్మవారి పాట. అంటే ఇట్లా ప్రారంభం చేస్తాము. ప్రారంభం చేసిన తర్వాత ఫస్ట్ రోజు ఎల్లమ్మ పండుగ చేయాలంటే అమ్మవారిని కడక రావాలి. అంటే మట్టివి సింధాలు ఉంటాయి కదా, ఆ సింధాలు కడుక్కొని రావాలి. బాయికి తీసుకెళ్తాము, గంగకి తీసుకెళ్ళి గంగ దగ్గర అమ్మవారిని పూజ చేసుకొని, అంటే ఫస్ట్ స్నానం చేయించిన తర్వాత పూజ చేసుకొని వస్తాం. ఆ గంగ దగ్గరికి పోయిన తర్వాత ఒక పాట పాడతాం. నురుగు నురుగుల గంగా నూటాల గంగా, నూటాల గంగా, నురుగు నురుగుల గంగా నూటాల గంగా, నూటాల గంగా, పారకుండాల గంగా పాదాల గంగా, పాదాల గంగా, పారకుండాల గంగా పాదాల గంగా, పాదాల గంగా, తేరేకుండాల గంగా తిప్పలాది గంగా, తిప్పలాది గంగా, తేరేకుండాల గంగా తిప్పలాది గంగా, తిప్పలాది గంగా. గంగ నిన్ను తలు మందిగా గడియాగలేము, గడియాగలేము, గంగ నిన్ను తలు మందిగా గడియాగలేము, జగమంతా కొలిసేరుగా నూటాల గంగా, నూటాల గంగా, జగమంతా కొలిసేరుగా నూటాల గంగా. ఇలా గంగ పాట పాడతాం. గంగ పాట పాడి అమ్మవారిని కడుక్కొని ఇంటికి తీసుకొని వస్తాం. అంటే గంగమ్మ పూజ చేస్తారన్నట్టు. గంగమ్మ పూజ ఫస్ట్ చేస్తాం. గంగలేంది గడియది వెళ్ళారన్నట్టు ముందుగాల గంగవ తల్లిని మొక్కుతారు. అంటే ముందుగాల ఏ దీంట్లోనైనా అందరు దేవతలను తలుస్తారు, వినాయకుని తలుస్తారు ముందుగాల. అట్లా ఏమన్నా తలిచి పాడతారా మీరు ముందుగాల? ముందుగాల వినాయకునితో స్టార్ట్ చేస్తారు. గానంది గానంది సుమ్మి గణనాయక, గానదేవి కుమారుడావు శివనాయక, గానంది గానంది సుమ్మి గణనాయక, గానదేవి కుమారుడావు గణనాయక, గానంది గానంది సుమ్మి గణనాయక, గానదేవి కుమారుడావు శివనాయక, గానంది గానంది సుమ్మి గణనాయక, గానదేవి కుమారుడావు శివనాయక. మల్ల మారుతుండే రాయే గణనాయక, బెల్లమ్మ ముడుతుండే రాయే స్వామి నాయక, తల్లితో నచ్చిన పూజలు కొన్న గణనాయక, గణనాయక
గణనాయక దేవనాయక స్వామినాయక. గణనాథుని కొలుసుకుంటాం ఫస్ట్. గణనాథుని కూడా వేడుకున్న తర్వాత అన్ని దేవతలను ఎల్లమ్మ వీరనాగమ్మ అంటూ చేస్తుంటారు. మా దిక్కు పెద్దమ్మ పండుగలు చేస్తుంటారు. ఈ పండుగలు చేసినాక అందరినీ దేవుళ్ళని తలిసిన తర్వాత అమ్మవారి కళ్యాణం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఎక్కడన్నా మీది ఏ ఊరు? మాది వనపర్తి డిస్టిక్. వనపర్తి కొత్తగా ఇప్పుడు వనపర్తి డిస్టిక్ అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా మద్దిగట్ల గ్రామం పెద్దమందడి మండలం. నీ పేరు ఏం పేరన్నా? నా పేరు బైన్ల వెంకటేష్ అక్క. కళ ఎట్లా అబ్బింది నీకు? తాత ముత్తాతల నుంచి ఉంది అక్క ఇది. అయితే ఈ పని అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పని చేసుడు ఇష్టం లేకుంటే కొట్టి మరీ నేర్పించిండు. ఎందుకు ఇష్టం లేకుండే? ఎందుకు ఇష్టం లేదంటే ఇక తోటి పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు, స్కూల్లో మంచిగా ఆడుకుంటున్నారు, అది చేస్తున్నారు. ఇక ఈ పనులు చేసుకోకపోతే నాన్నకు వాళ్ళకు జీవనోపాధి లేదు. నాన్నగారి కోరిక ఏంటంటే నా కొడుకు నాకంటే పై స్థాయిలో ఉండాలి అని నాన్నగారి కోరిక. అంటే చెయ్యనంటే ఒక రకంగా కొట్టి మరీ నేర్పించిండు, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అరే అసలు మంచిగా ఉంది అక్క. ఇక చెప్పొద్దు కానీ నా లైఫ్ ఆ రోజు కొట్టి దెబ్బలు తిన్నందుకు ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వెంకటేష్, నీ పేరు ఏం పేరు తమ్మి? కుమార్. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ అయిపోయింది. చూస్తాను చిన్నగా ఉన్నావు. మరి ఈ కళకి ఎందుకు వచ్చినావు? ఇష్టంతో నచ్చినవా లేకపోతే నిన్ను వెంకటేష్ అన్నను కొట్టినట్టు కొట్టి పంపించిర్రా? ఇష్టమా? కళ అంటే ఇష్టమా? ఏమొస్తుంది నీకు? పాట వస్తుంది, ఇవి వాయిన్స్ వస్తుందా? మొత్తం అంతా నేర్చుకున్నావా? ఎన్నేళ్ళు పట్టింది నేర్చుకునేదందుకు నీకు? సెవెంత్ క్లాస్ నుంచి పోతున్నావా? గట్టిగా మాట్లాడు కదా. 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు. అప్పటి నుంచి ఇట్లా కంటిన్యూ చేసినావు. ఇప్పుడు చదువుతున్నావా లేకపోతే పక్కకు పెట్టేసినావా? పక్కకు పెట్టేసినావు. కళని నమ్ముకున్నావు. ఇంక ఇప్పుడు రెగ్యులర్ ఉంటాయి కదా మాకు. ఇప్పుడు నీ పేరు ఏం పేరు అన్న? శ్రీను. ఎప్పటి నుంచి? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మీ ఇంట్లో ఎవరన్నా? మా నాన్న ఉన్నాడు. మీ నాన్న తర్వాత మీరు నేర్చుకున్నారా? మా నాన్న మా తాత వాళ్ళందరూ చేసేటోళ్ళే. వాళ్ళ నుంచి మా నాన్న నుంచి నేను. దీన్ని ఏమంటారు? ఇన్స్ట్రుమెంట్ సుత్తి. ఇది సుత్తి. దేంతో చేస్తారు అది? ఇది కంచుతో చేస్తారు. కంచుతో చేస్తారు. ఎవరు తయారు చేస్తారు ఇది? అంటే మీరే తయారు చేసుకుంటారా? తయారు చేసే వాళ్ళు సపరేట్ వాళ్ళు ఉంటారు, తయారు చేసేటోళ్ళు ఉంటారు. ఇది తయారు చేసేటోళ్ళు ఉంటారు, సపరేట్గా ఉంటారు. ఓకే సినన్న. నీ పేరు ఏం పేరు? నా పేరు విజయ్ కుమార్. జమిడికా. ఇది నాకు తెలిసి ఈ కళను తొకెత్త అయితే దానికి జీవం పోసేది జమిడికా అనుకుంటా కదా. మొత్తం మీద ఆ సౌండ్ వినసొంపుకుంటది అన్నట్టు. ఇట్లా డిప్కుమని సౌండ్ వస్తుంది మధ్యలో. మీరు ఎప్పటి నుంచి అన్న ఈ కళను? మేము చిన్నప్పటి నుంచి. మీ ఇంట్లో ఎవరు ఉన్నారా? మా తాత, మా డాడీ, తర్వాత వాళ్ళ నుంచి వచ్చింది మీకు. వెంకటేష్ అన్న టీం మొత్తం నలుగురే ఉంటారా? లేదక్క, చాలా మంది ఉంటాము. అంటే నేను ఒక పాట పాడాలనన్నా ఆట ఆడాలనన్నా ఈ నలుగురు ఉంటే సరిపోతుంది. నలుగురు లేదా సుత్తి జమిడికా ఇద్దరు పాడటానికి వీళ్ళు కూడా కోరస్ అందుకుంటారు. మొత్తం ఈ బైండ్ల కళ ఎట్లా పుట్టింది? అసలు బైండ్ల అంటే ఏంది అనేది ఏంటంటే, అసలు పరశురాముడు ఉంటాడు కదక్క, ఎల్లమ్మ కొడుకు పరశురాముడు. ఆ పరశురాముడు ఏం చేస్తాడు, ఎల్లమ్మ పోయి మన మాదిగి వాడల లందల దాపెట్టుకుంటాడు. లందల దాపెట్టుకున్నప్పుడు పరశురాముడు వెతుక్కుంటా పోతుంటాడు. ప్రతి వాడ తిరుగుతాడు. బలిజవాడ, బాపనివాడ, ఈరముష్టి, గొల్లవాడ, సబ్బండ వరణాలు తిరుగుతాడు. ఏ జాతుల కానీ ఎల్లమ్మకు జాగలు ఇవ్వలేదు. మాదిగి వాడల మాత్రం జాగలు ఇచ్చారు. లందల జాగలు ఇచ్చారు. మాదిగి మాతంగి జాగలు ఇచ్చింది. అయితే వెతుక్కుంటా పోయేటప్పుడు మా అమ్మ ఏడు దొరుకుతలేదు. మా అమ్మకు సిగాలు తెప్పియాలి. మా అమ్మకు చికెన్ తెప్పించి మా అమ్మను ఎక్కడున్నా లేపుకొని అది చేయాలి అన్నట్టుగా పరశురాముడు ఏం చేసిండు, ఒక రాక్షసి వస్తా పరశురాముడు వెతుక్కుంటూ వస్తుంటే ఒక రాక్షసి అడ్డం వస్తుంది. ఒక రాక్షసి, ఆ రాక్షసిని చంపి ఆయన పేగు తీల్చిండు. ఆయన పేగు తీసి ఇసొంటి ఇది చేసిండు. ఇక్కడ పేగుతోనే ఇది చేసిండు. తర్వాత ఆయన మోచేయి నరికి ఇసొంటి కట్టెను గావించిండు. తర్వాత ఆయన డొక్కలు ఉంటాయి కదక్క, ఆ డొక్కలు తీసి అలాంటిది చుట్టుముట్టు జమిడికా చేసుకున్న తర్వాత ఆయన కాళ్ళకు గజ్జలు కట్టుకొని మాదిగివాడకు వచ్చింది. మాదిగివాడకు వచ్చి మా అమ్మ ఎక్కడ పోయిందని వెతుక్కుంటా పోతుంటే లంద దగ్గర ఎల్లమ్మ దాపెట్టుకున్నప్పుడు పిరికెడు బండారు, పిరికెడు గవ్వలు రాలింటాయి. అక్కడ ఉనింటాయి, యాపాకు అంతా ఉనింటది. నా తల్లి ఎక్కడ పోయలేదు. మా అమ్మనే పసుపు బండారు పెట్టుకునేది, మా అమ్మనే గవ్వలు వేసుకునేది. ఇక్కడనే ఉంది అనుకొని ఆ లంద దగ్గరికి వెళ్తాడు. లంద దగ్గరికి వెళ్ళినాక ఎల్లమ్మ కోసం పాటలు పాడుతుంటాడు. ఆ ఏం పాటలు పాడతాడంటే, ఎందెందున్నవే లోకమాత, ఏ వాడనున్నవే లోకమాత, ఎందెందున్నవే లోకమాత, ఎందెందున్నవే లోకమాత, ఏ వాడనున్నవే లోకమాత, ఎందెందున్నవే లోకమాత, ఏ వాడనున్నవే
నీపై చల్లువానే కాలసే గజ్జలు చల్లువానే అరే రావే రావే ఎల్లమ్మ రాజులు మెచ్చిని చేతమ్మ రావే రావే ఎల్లమ్మ అడగడుగు దండాలు దేవతమ్మ ఆపది మొక్కులు దేవతమ్మ అడగడుగు దండాలు దేవతమ్మ ఆపది మొక్కులు దేవతమ్మ. ఈ పాట పాడిన తర్వాత ఎల్లమ్మకు మెల్లగా పూనకం స్టార్ట్ అవుతుంది. అంటే సిగం అనేది స్టార్ట్ అవుతుంటుంది. స్టార్ట్ అయినాక ఇక పరశురాముడు ఇంకో పాట పాడతాడు. సున్నపులందర చూస్తీనమ్మ కారగల్లలా కంటేనమ్మ సున్నపులందర చూస్తీనమ్మ కారగల్లలా కంటేనమ్మ అక్కర్లే జోకల్లే జోక జోగులెల్లంగా చూతున్నా ఎల్లమ్మ తల్లి బాజునాడంగా చూతున్నా అక్కర్లే జోకల్లే జోక కడబాయి ఓ నీళ్లు తీసుక కడబానే తీరబెట్టుక కడబాయి ఓ నీళ్లు తీసుక కడబాయి ఓ నీళ్లు తీసుక కడబానే తీరబెట్టుక అక్కర్లే జోకల్లే జోక జోగులెల్లంగా చూతున్నా ఎల్లమ్మ తల్లి బాదునాడంగా చూతున్నా పాట పాడిన తర్వాత ఎల్లమ్మకు సిగాలు వస్తాయి. సిగాలు వచ్చిన తర్వాత ఆ గజ్జలు కట్టుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడ 7 పటాలు చంద్రపటాలు వర్షింటాడు. ఎల్లమ్మకు సిగాలు రాగానే ఆ ఎల్లమ్మకు కొందరికి జడలు కడతాయి అంటారు, విన్నారా మీరు? ఆ జడలు అంటే ఎట్లా కట్టినాయి అంటే సున్నపులంద కరలంద మాదిగి వాడల సున్నపులంద కరలంద సున్నపులందల ఆ సున్నం అనే అమ్మవారి కొరికి ఇక్కడ జడలు కడతాయి. ఆ జడలు ఒక్కసారిగా సిగం వచ్చినప్పుడు ఈరవంచుతుంది పైకి. ఈరవంచినప్పుడు పరశురాముడు చూసి ఆ జడలను అనేది పట్టుకొని పైకి లేపుతాడు. పైకి లేపి అప్పుడు ఏమంటాడు అంటే ఓయమ్మ రేణుకా పరమ జ్యోతి వెళ్ళమ్మ తండ్రి ఎవడు తాతయ్య ఎవడు ఎల్లమ్మ వచ్చిన వెళ్ళమ్మ పరమజ్యోతి వెళ్ళమ్మ దానిలాగా దగ్గర వచ్చి నీవు సున్నపులంద కర్రగందల దాపెట్టుకున్నావు ఎల్లమ్మ ఎక్కడ పోయినా నీ ప్రాణం తీసుకుని నీ డొక్కల పాన వేస బిడ్డ తండ్రి పేరు తాత గుర్తురావ తాత గోత్రాల మునుమని సంపద చెప్పమంటే దానిలాగా దగ్గర వచ్చినావమ్మా తండ్రి పేరు చెప్పమని వరకు నాయన కనుక ఎల్లమ్మ ఏమంటున్నది భగవంతా కుడక పరశురాముడు నాయన పేరు చెప్పమంటున్నావు నాయన పంచవన్నెల కుటకవురా నీ తండ్రి పేరును ఎరగలేదు తాత కొడుకులు ఎరగలేదు నాయన ప్రాణం తీసే సమయం అవుతున్నది కొడక రాముడా కనుక వదిలిపెట్టు నాయన నీవు ఎంచంగా పంచంగా 7 ఏళ్ల పిల్లగానివి నాయన 7 ఏళ్ల పిల్లగానివి నేను ఒక మాట చెప్తా విను నాయన పాలు దాగి రామన్న రామన్న పారియాడలాడాలన్నా విన్నదిని వెలియాడలాడాలన్నా ఒక మాట చెప్తా విని ఎల్లమ్మ పాలు దాగి పారియాడలాడమంటున్నాం విన్నదిని వెలియాడలాడమంటున్నాము ఎల్లమ్మ నీ పాలు నేరుందానమ్మా సనువాలు నిలదాడనమ్మా నీరుండ సర్వాల దాగన వెళ్ళమ్మా తండ్రి పేరు చెప్పు తాత గుర్తులవల తాత గోత్రాలు చెబితేనే చెప్పు మా వ్రాల వెళ్ళమ్మా అనేవాడు గనక ఎల్లమ్మా ఏమంటున్నది నాయన ఏమయ్యా పంచమనుల కొడక పరశురాముడు నాయన నీకు తండ్రి పేరు చెప్పాలంటే నాయన నీకు 21 సంవత్సరాలు రావాలి నాయన మీసం అందాలి కొడక అప్పుడే తండ్రి పేరు చెప్తా నాయన సంపిన్న సారే బతికిన్న సారే
ఎన్ని భాషలు చేయమన్నా అన్ని భాషలు చేస్తే కానీ నీ తల్లి పేరు అయితే నాకు ఎరకలేదని ఎల్లమ్మ 21 సంవత్సరాలు నిండిన తర్వాత మా నాయనను చంపింది ఎవరైనా అప్పటికి వేధిస్తూ ఉంటాడు. ఈ కథ అట్లా కొనసాగుతుంది. ఎల్లమ్మ తల్లి కథ, ఇదంతా కొనసాగుతుంది. పరశురాముని కథ, జమదగ్ని మునిరాజు కథ, ఇది అందులోనే వస్తది మొత్తం. మీరు ఎన్ని రకాల దేవతల కథలు చెప్పగలుగుతారు? వీరనాగమ్మ, ఎల్లమ్మ చెప్తాను. రెగ్యులర్ నడుస్తాయి. మొత్తం మీద ఎల్లమ్మను లందల నుంచి తీసుకురావడానికి ఈ కళ ప్రత్యేక పాత్ర పోషించింది అందులో. రైట్, ఇది ఇట్లా నడుస్తుంది. అంటే బైండ్ల కళలలో కూడా రకాలు ఉంటాయా? అంటే ఇప్పుడు గావు పడతారు, వాళ్ళు వేరు మీరు వేరా? గావు పడతారు అంటే ఇప్పుడు మాది వనపర్తి సైడ్ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల అటు సైడ్ ఏం చేస్తాము, మామూలుగా పండుగ ఎల్లమ్మ పండుగ కానీ నాగమ్మ వీరనాగమ్మ పండుగలు, పోషమ్మ పెద్దమ్మ పండుగలు ఈ పండుగలు చేస్తుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం పోలేరమ్మ అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు. అంతమంది దేవతల్లో ఒక్కొక్క యాస, ఒక్కొక్క భాష, ఒక్కొక్క ప్రాంత విధానంగా పిలిచే విధానం ఉంటుంది కదా. ఇప్పుడు కొంత దిక్కేమంటారు, ఇక్కడ వరంగల్ ఇక్కడ పోతే బైండ్ల భవనీయులు అంటారు, బైండ్ల భవనీయులు అంటారు. కొంత దిక్కు పోతే పంబాలు అంటారు. ఇదంతా ఒకటే జాతికి సంబంధించిన వ్యక్తులు. అంటే ఇంట్లో కళారూపాలల్లో వేరు వేరు, వాళ్ళు చేసే పనులు వేరు వేరు. ఇప్పుడు కొంత దిక్కు బైండ్లలో కూడా చేస్తున్నారు. పోతరాజు గవ్వ పట్టడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. అంటే మా సైడ్ అయితే మా తాత ముత్తాతలు కూడా చేయలేదు ఆ పని. ఇటు అది చేయకపోతే ఇక్కడ నడవదు. నల్గొండ ఈ సైడ్ అయితే గవ్వ పడతారు. ఇక్కడ మీరు అందరిది ఒకటే ఊరా? ఈయన సొంతం మా అక్క మొగుడు సేను. ఈయన అందుకే బావమరి పక్కకు కూర్చున్నామని చెమటలు వస్తున్నాయి అన్న. ఈయన తమ్ముడు అన్న విజయ్. ఇక మాకు ఆయన మీ సొంత తమ్ముడు? సొంతం తమ్ముడు. అన్న మా తాత కొడుకు. ఇక అన్న అని అలవాటు. చిన్న తాత పెద్ద తాత కొడుకు, అట్లా తాత కొడుకు. మొత్తం మీద గావు పట్టేటోళ్ళు వేరు, మీ కళ వేరు. ఇటు సైడ్ అంటే పెద్దమ్మ తల్లికి అట్లా కొలుస్తారా మీరు? పెద్దమ్మ తల్లి కూడా కొలుస్తాం అక్క. పెద్దమ్మ అంటే పెద్దమ్మ పండుగ చేస్తాము. పెద్దమ్మ పండుగ చేసినప్పుడు అక్కడ గావు పడతారు. అంటే పోతురాజులు సపరేట్గా వస్తారు మా సైడ్. మేము పట్టాం కదా, అందుకోసం సపరేట్ వస్తారు. మీ సైడ్ సపరేట్ వస్తారు గావు పట్టడానికి. గావు పట్టి వెళ్ళిపోతారు. అంటే బోనాల పండుగ వస్తుంది కదా, ఆ పండుగల మీ ప్రత్యేకత ఏంటి? అంటే మీరు ఏం చేస్తారు ఆడ? ఇప్పుడు గోల్కొండ కిలా మీద నిన్న బంగారు బోనం తీసుకెళ్ళి మా బైండ్ల జాతికి సంబంధించినటువంటి మనుషులు ఈ జమడికి తీసుకొని ఆ సప్పుడు చేసిన తర్వాతనే పౌతరాజుల కంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు గావు పట్టిస్తారని. మన ఎవరో తల్వార్ శివ వచ్చిండు నిన్న. ఆ తల్వార్ శివ కానీ ప్రతి ఒక్క బంగారు బోనం కానీ సప్పుడు చేయాలి. సప్పుడు చేసినాకనే అక్కడ ప్రారంభం చేస్తారు. అంటే బైండ్ల వాళ్ళకు ఉండే ఇంతవరకు అనగదొక్కిరు. ఇప్పుడు ఏది సమాజంలో ఏది తక్కువ లేదు కదక్క. అందుకే అందరూ. మీ కళ ఎక్కువ ఎప్పటి నుంచి బయటకు వచ్చిందన్న? మా కళ లాస్ట్ ఒక 10 years నుంచి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వచ్చిందక్క. మాకు ఒకటి ఎఫెక్ట్ ఏంటంటే బైండ్లోళ్ళు చేసే పండుగలు ఈ ఒగ్గోళ్ళు చేస్తున్నారు. ఒగ్గోళ్ళు చేసే పండుగలు అంటే మాకు మొత్తం మీద కడుపు కొడుతున్నారు, మా పొట్ట మీద కొడుతున్నారు. అట్లా ఎట్లా ఎవరి కళ వాళ్ళకే ఉంటది కదా. ఇప్పుడు అయితే ఇప్పుడు మా సైడ్ ఏం చేస్తారు అంటే బీరప్ప దేవుడు ఉంటాడు, మల్ల దేవుడు ఉంటాడు. మల్ల దేవుడు ఈ పండుగలు వాళ్ళకి సంబంధించినటువంటి పండుగలు. ఈ ఆదిశక్తి అమ్మవారు పండుగలు బైండ్లోళ్ళు చేయాలి అక్క. వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం మా పొట్ట మీద కొడుతున్నారు వాళ్ళు కొంచెం. అంటే వాళ్ళ మీద కూడా ఫైట్ చేసినాము. ఇంక అన్ని బంద్ అయిపోయినాయి. ఓన్లీ మొత్తం బైండ్లే చేస్తున్నారు. 10 ఏళ్ల నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మీ కళ పైనకి వచ్చిందా? ఎక్కువ వచ్చింది. అంటే మీకు ప్రోగ్రామ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ కావడానికి లేదు. అంటే ఇప్పుడు నా సొంటలకు కాంటాక్ట్ ఇచ్చిపోతారు, నాకేమైనా పండగ పడితే నేను రప్పించుకుంటా. కానీ మీకు ఒక యూనియన్ కానీ లేకపోతే అదంతా బాధ్యత ఎవరు తీసుకుంటారు మీకు? ఇది అంతా మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశంకర్, ఏదుల గౌరీశంకర్, తర్వాత ఉపాధ్యక్షుడు పులి యాదగిరి అన్న ఉంటారు. అయితే ఈ రవీంద్ర భారతి హరికృష్ణ సార్ ఉన్నాడు కదా, ఈ బోనాలకు స్పెషల్గా ఇక్కడ హైదరాబాద్ మమ్మల్ని పిలిపించడానికి ఎవరు పులి యాదగిరి అన్న తీసుకున్నాడు. మొత్తం ఇది తీసుకొని మాకు చెప్తాడు. మాకు చెప్తే నేను ఒక 50 మందిని 100 మందిని తీసుకొని వచ్చి బోనాలు ప్రోగ్రామ్స్ అన్ని కొడతాం. మీకు మొత్తం వాళ్ళే చూసుకుంటారా? ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అమౌంట్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు. మనకి అంతా బాగానే ఉంది అక్క. కళను నమ్ముకున్నందుకైతే మంచిగా ఉంది. కళను నమ్ముకున్నారు కాబట్టి కొంచెం కష్టాలు పడ్డారు. నాన్న వీళ్ళంతా మా అవ్వ చేసేదన్నమాట. వీళ్ళంతా ఏం చేసేదంటే ఒక కళ్ళు సీస కూడా చేశారు. ఒక కళ్ళు సీస ఓపిస్తే పండగ చేసి వచ్చేది. అప్పుడు మా నాన్న చెప్తాడు మాకు 2 రూపాయల కూలికి చేసిందంట. 2 రూపాయలకు 3 రోజులు పండగ చేసేదంట. అంటే ఇక ఏ రోజు డిమాండ్ ఆ రోజు ఉంటుంది. కానీ ఇప్పుడు పండుగలు బాగానే జరుగుతున్నాయి, మంచిగా ఉంది. ఇప్పుడు ఏదో చిన్నగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, దాని నుంచి
కొంచెం అటు ఇటుగా అంటే ఈ వీడియోలో వేస్తావా? ఏం పేరు యూట్యూబ్ ఛానల్ పేరు? ఏం నాది బైన్ల కథ వెంకటేష్ అని ఉంటుంది ఛానల్. బైన్ల కథ వెంకటేష్. బైన్ల కథ. అంటే మీరు ఇంకొకరికి నేర్పిస్తారా ఈ కళను? నేర్పిస్తారా లేకపోతే మీతోనే? లేదు మా వాళ్ళ కాడికే నేర్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ మిగతాలకు నేర్చుకుంటే అది అటు 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 వెళ్ళిపోతుంది. అంటే దీనికంటూ శిక్షణ శిబిరాలు అట్లా ఏం లేవు, మీ ఇంట్లో నుంచి వారసత్వంగా అందుతుంది అన్నట్టు. శిక్షణ శిబిరాలు కూడా హరికృష్ణ సార్ పెట్టండి అని చెప్పిండు, నడుస్తున్నాయి. ఇప్పుడు నల్గొండ వాళ్ళు చేస్తున్నారు శిక్షణ శిబిరం కూడా నడుస్తుంది. నెక్స్ట్ మాది వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాకు ఒక 20 మెంబర్స్ శిక్షణ శిబిరం సెలెక్షన్ అయిపోయింది, చేస్తున్నాం శిక్షణ. అంటే మొత్తం మీద ఈ కళారూపాలు ఏవైతే ఉన్నాయో మామిడి హరికృష్ణ సార్ ఒక పెద్ద అండ అన్నట్టు కదా. నేను ఇంతవరకు ఏ కళలు ఇక్కడ తీసుకొచ్చిన ఒగ్గు కథ కానీ మీలాంటి డప్పు కళాకారులు కానీ ఇట్లాంటి కళ కానీ ఎవరైనా ముందుగా చెప్పేది హరికృష్ణ సార్ పేరు చెప్తారు మొత్తం మీద. ఎందుకంటే కళారూపాలను బయటకు తీసుకొచ్చే పని భుజాల మీద వేసుకున్నట్టున్నాడు మొత్తం మీద. హరికృష్ణ సారు అందరినీ ప్రోత్సహిస్తాడు. అంటే ఆయన సాటుకున్నాడు, మనం ఆయన గురించి తప్పుడు మాట్లాడేది ముచ్చటేం లేదు. న్యాయం చేసిన న్యాయం అంటాం, అన్యాయం చేసిన వ్యక్తిని అన్యాయమే అంటాం. హరికృష్ణ సార్ ఎప్పుడైతే ఈ కళల మీద దృష్టి పెట్టి వచ్చిండో అప్పటి నుంచి అన్ని కళలు బయటపడ్డాయి. అన్న మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంది ప్రస్తుతం? అంటే మంచిగానే నడుస్తుందా? ఇది నమ్ముకున్నందుకు ప్రజెంట్ నడుస్తుంది. ఇదే చేయడం, ఎల్లమ్మ పండుగలు చేయడం, దీనివల్ల దాంతో వచ్చిన ఆర్థికమై మా ఇంటికి గడవడం. ఎప్పటికి ఉంటాయి పనులు అయితే? ఒక 2-3 నెలలు గ్యాప్ ఉంటది కానీ ఎప్పటికైతే ఉంటాయి. ఒక 2 months గ్యాప్ ఉంటది, ఇక కంటిన్యూస్ గా ఉంటాయి పండుగలు. ఎల్లమ్మ వీరనాగమ్మ పండుగలు చేస్తుంటాం రెగ్యులర్ గా. పెద్దమ్మ తల్లి అని అన్నారు కదా, ఒకసారి పెద్దమ్మ తల్లి గురించి ఏమైనా పాట పాడతారా? పెద్దమ్మ పాట అంటే మనకు ఊపొచ్చే పాటలు ఎక్కువ వింటే శిగాలు వస్తాయి అన్నట్టు శివసత్తులకు, అందుకని పాట అడుగుతున్నా. ఒకసారి ఆ పాట పాడు, పెద్దమ్మ తల్లి గురించి. పెద్దమ్మ తల్లి పాట మేము మొదటగా పోయి స్టార్ట్ చేసేది. కోటకొమ్మలు నీవు ఎక్కినవమ్మ, కోయిల కూతలు నీవు కూసినవా, 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 యావాడ వస్తుమ్మ యావాడ పోతుమ్మ యావాడ వస్తుమ్మ కోటలు పెద్దమ్మ, 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 కోటకొమ్మలు నీవు ఎక్కినవమ్మ, కోయిల కూతలు నీవు కూసినవా, కోటకొమ్మలు నీవు ఎక్కినవమ్మ, కోయిల కూతలు నీవు కూసినవా, రేపు కట్టిన కోట మాపే పడిపోతుంది, మాపు కట్టిన కోట రేపే పడిపోతుంది, కట్టాలి రాసూరి కోట, కట్టాలి రాసూరి కోట, పేరు పెట్టాలి పెద్దమ్మ పేట, కట్టాలి రాసూరి కోట, పేరు పెట్టాలి పెద్దమ్మ పేట, కట్టాలి రాసూరి కోట, పేరు పెట్టాలి పెద్దమ్మ పేట, కట్టాలి రాసూరి కోట, పేరు పెట్టాలి పెద్దమ్మ పేట. ఇట్లా వాడతారు. వీరనాగమ్మ అవన్నీ పెద్దమ్మ, వీరనాగమ్మ, ఎల్లమ్మ ఈ 3 కొలుస్తారు మీరు. అంటే బాగా ఊపు తెచ్చే పాట కానీ లేకపోతే బైన్ల కథ అంటే ఇట్లుంటది. ఇప్పుడు శివసత్తులు ఆడతారు బోనం పట్టుకొని, వాళ్ళని ఎక్కువగా ఆడిపించడానికి ఒక పాట పాడతారు. అది ఏ పాట పాడతారు? వీరనాగమ్మకి అయితేనేమో వీరనాగమ్మకు అంటే కథలు చెప్తే అమ్మవారి పూనకం అనేది వచ్చేసేది, కథ చెప్తుంటాయి. అందులో కొన్ని రేషం కలిగించే మాటలు మాట్లాడతారు కదా. అవునవును, ఎట్లా మాట్లాడతారు అది? అంటే ఏమంటారు, ఇప్పుడు ఎల్లమ్మ ఉంది అక్క, ఎల్లమ్మ ఉంది, అమ్మవారు తెప్పియాలి. అమ్మవారు తెప్పియాలంటే ఆ రోజు జరిగిన సంభాషణ, నీ కొడుకు పరశురాముడు నిన్ను బాధలు పెట్టిండు, ఇట్లా చేసిండు, నువ్వు ఎక్కడున్నావు, ఎందున్నావు, నీకు గుగ్గిలం పొగ లేచింది, ఈ వల్ల నీకు గుగ్గిలం పొగ వేసినావు, నువ్వు గవ్వల దండ వేసినావు, అది అని ముచ్చట్లన్నీ చెప్తారు. కోపం వచ్చి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు దాదాపు బోనాలు ఎత్తుకుంటారు ఒకటి, ఇప్పుడు కట్లేసుడు అంటారు కదా, అట్లా మీరేమన్నా ఎత్తారా? అది ఎవలేస్తారా కట్లేసుడు, ఎవలేస్తారు అన్నట్టు? అంటే కట్ల అంటే ఇప్పుడు రాకుండా చేయడం, వచ్చేటట్టు చేయడము, అట్లా ఏమన్నా మంత్రి ఇచ్చి చేయడము, అట్లా మీకేమన్నా ఉంటుందా? అట్లా ఉండక వెనకట్టుకు ఉండే కానీ ఇప్పుడు వల్ల కాదు, అవన్నీ కావు. ఒకటే అమ్మవారి పాటలు పాడడం, అమ్మవారి సేవ చేయడం, వాళ్ళు పూనకం వచ్చి రావాలి, అంతేగాని కట్లేసి అది వేసి ఇది వేసి వల్ల పద్ధతి కాదు. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తాను కదా, అందుకని నా క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని. ఫేక్ వాళ్ళు సపరేట్, అంటే వాళ్ళు సపరేట్ ఉండొచ్చు, వాళ్ళు సపరేట్ ఉంటారు అక్క. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పడతలే ఇందులో. అంటే నాకు తెలిసినంత వరకు అయితే మా నాన్నకున్న ఎక్స్పీరియన్స్ నేను చూసుకుంటూ వచ్చిన కాబట్టి ఈ కట్లు కట్టుడు అమ్మవారికి ఎవరు అడ్డం అవుతారక్క? అంటే నువ్వు కట్టేస్తే ఆగుతుందా అమ్మవారు?
కట్టే నువ్వు కట్టేసే దేవతలకు మనం మంత్రకాలం ఎంతటోళ్ళము దేవతకి ఎవరం అడ్డం కాము వచ్చే దేవత ఉంటే ఎట్లయినా వస్తుంది నేను కట్టేస్తే ఆగుతుంది కట్టేయకపోతే వస్తుంది గివి ముచ్చట కరెక్ట్ కాదు నాకు తెలిసి అది కరెక్ట్ అంటే అట్లా చూసినా కాబట్టి ఓకే ఓకే మొత్తం మీద అవన్నీ ఏముండయి అన్నట్టు ఎన్ని రకాల బాణీలు అంటే రాగాలు ఎన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఎల్లమ్మ పాట వాడినా ఇప్పుడు పెద్దమ్మ పాట జర దగ్గర పోలిక అనిపించింది అంటే ఎన్ని రకాలు వాడగలుగుతారు పాటలు 4-5 రకాలు ఉంటాయి 4-5 రకాలు అంటే కష్టం వివరించట్లా ఇప్పుడు బొగ్గు కథలు అయితే ఎన్ని రకాలు ఉంటాయి అందులో ఇంట్లో కూడా అట్లనే ఉంటాయి ఇప్పుడు వీరనాగమ్మ పాటలు ఉంటాయి వీరనాగమ్మ అని ఉంటుంది అంటే పాటలు ఇక ఒక్కొక్క బాణి ఒక్కొక్క లెక్క ఉంటుంది అక్క ఇప్పుడు ఎవరికి అర్థమయ్యే విధంగా అటు మీరు ఆ కథ అర్థమయ్యేటట్టు అంటే మాకు వినేటోళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లయితే అర్థమవుతుంది అనేది మలుచుకొని చెప్తారు అన్నట్టు అంతే ఇప్పుడు ఇంతకు ముందుకు నేను చెప్పాను ఎల్లమ్మ స్టోరీలు అందరికి ఇట్లా వచ్చింది ఇట్లా అని నేను కొంచెం వివరంగా పాట పాడుతూ దాని అర్థం చెప్పుకుంటూ వచ్చిన అట్లా ఆ టైప్ లో ఉంటది మా సైడ్ అయితే మొత్తం మీద అంటే మీ ఊర్లో ఎంతమంది అంటే ఎన్ని టీంలు వెళ్తాయి ఇట్లా అంటే మా ఊర్లో అయితే 4 ఇండ్లు ఉన్నాయి అక్క 4 ఇండ్లు ఉన్నాయి మాకు ఇంక ఇట్లే రిలేషన్ ఉంటారు కదక్క ఈ పండుగ ఉందంటే మా పండుగకి వేరే వాళ్ళని పిలుచుకోవడు వాళ్ళ పండుగ మేము పోవడు ఒకరికి ఒకరం చేసుకుంటాం అంతే పండుగలో ఒకరికి ఒకరం చేసుకుంటాం అంటే ఇప్పుడు మీ 4 ఇండ్లు ఉన్నాయి 4 ఇండ్లకి వెళ్ళి ఇప్పుడు 3 ఇన్నే కనబడతారు అంటే వీళ్ళది ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు మీది ఒక ఫ్యామిలీ అనుకోవచ్చు ఇట్లా వేరే టీమ్స్ కూడా వస్తాయి కదా మరి ఆ టీమ్స్ ను కూడా మీరు పట్టుకోపోతారా మామిడి గారు కృష్ణ దగ్గరికి పట్టుకోపోతారా ఇప్పుడు 50 మందిని తీసుకొని వస్తాను అక్క ఒక 50 మంది వెళ్తారా మీ బయట కళాకారులు ఎక్కువ ఉంటారు ఇంకా ఎక్కువ అంటే మెయిన్ లెవెల్ అయితే ఉంటారో వాళ్ళని పట్టుకొని మంచిగా చేసేటోళ్ళు ఇప్పుడు ఇంత దూరం వచ్చినాం అంటే మంచిగా చేయాలి మంచిగా చేసేటోళ్ళకి ఆడికి పట్టుకొని వస్తాం పట్టుకొని వచ్చి ప్రోగ్రామ్ చేస్తాం ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతాం అట్లా అంటే ఒకరికి వీలు అవుతుంది కొందరికి వీలు కాదు వచ్చేటప్పుడు అట్లా మంచి ఇష్టోళ్ళ కాడికి పట్టుకొని వస్తాం 50 మంది కానీ 100 మంది కానీ 20 మంది కానీ ఏమన్నా అవార్డులు వచ్చినాయన్నా బయళ్ళ కళకు అంటే అక్కడ దాకా పోయిందా ఇంకా పోలేదా అవార్డులు అంటే కొందరికి వచ్చినాయి అనుకుంటాక నాకైతే ఇంకా మీ నాన్నకు కానీ మీ నాన్న అంటే ఇలా రాలేదా పట్టుక రాలేదక్క అయితే నాన్నగారు కూడా రాలేదు అప్పుడు వాళ్ళ ఇప్పుడు కొంచెం ఏమంటారు అంటే ఓల్డ్ ఏజ్ కొంచెం నాన్నగారు అయితే ఆయనకు అప్పట్లో సోషల్ మీడియా ఈ వల్ల ఏం తెలియదు ఉన్నటువంటి ప్రాంతాలకే అంకితం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అటు సైడే వాళ్ళు అంకితం అయిపోయారు వాళ్ళు ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇక ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని తిరిగితేనే ఏదైనా అవార్డు వస్తుంది ఇండ్ల కాడ కూర్చొని అంటే ఇండ్లలో పోతే అక్కడక్కడ చేసిన పండుగలకు ఇక పెద్ద గుర్తింపు అనేది లేదు ఇక ఏదో మాకు తెలివి వచ్చిన కానీ మేము నిన్న మొన్న ఇక ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి వచ్చినాక ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఒగ్గు కథ ఉన్నదన్న ఒగ్గు కథ చావుకు వాడతారు పండుగలకు శుభకార్యాలకు వాడతారు మీది ఓన్లీ పండుగలకే ఉంటుందా లేకపోతే అట్లా కూడా పోతారా ఈ సావుల కాడికి అయితే మేమేం పోరు సావుల కాడికి అంటే దినవారం రోజు ఒగ్గు కథ పెట్టుకుంటారు కదా దాంట్లో అట్లా నేను అడిగిన అది ఆ కళాకారులు ఏంటంటే మీరు మొన్న ఒక ఇంటర్వ్యూ చేశారు కళాకారులు ఏదో ఏం పేరు ఒగ్గు కథ శంకర అయితే శంకర్ అయితే అతను ఏంటంటే స్టే చేస్తారు ఎవరైనా దినవారాలు ఉన్నాయనుకో ఖచ్చితంగా ఆయన పోతాడు వాళ్ళను స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాం అంటే మాది అలాంటిది కాదు ఓన్లీ అమ్మవారి పండుగలు చేస్తాం అమ్మవారి పండుగలు చేసి ఎంతవరకు ఉన్నా అమ్మవారిని మెప్పించడం ఇలాంటివే చేస్తుంటాం అంటే అమ్మవారిని ఇప్పుడు చేసేటప్పుడు కూడా తలపించుకుంటారు ఇప్పుడు మా నాయనమ్మ చచ్చిపోయింది మా నాన్నమ్మని గుర్తు చేసుకుంటా ఒక పాట పాడానా ఎట్లా పాడతారు ఆ పాట ఒకసారి పాడతారా అయితే ఇప్పుడు ఒకరు చనిపోయారు అక్క వాళ్ళని స్మరించుకుంటూ ఇప్పుడు నాన్న పేరు చెప్పండి సత్తయ్య అయితే ఆ సత్తయ్య గురించి ఇప్పుడు మనం మీ నాన్నగారు లేరు కాబట్టి సత్తయ్యని తలపించుకుంటున్నాం పండుగ అంతా అయిపోయింది సత్తయ్యని తలపించుకుంటాం తలపించుకుంటారు పెద్దలను తలపించుకుంటారు తాను నందాను ఆనందాన్ని
పండగ అయిపోయినాక ఇట్లా తలుసుకుంటాం అందరిని పెద్దల్ని తలుసుకుంటాం. ఇక అన్న మంచిగా ఉంది మీ కళ. ఆ జమిడికనైతే వేరే లెవెల్, అది విన్నా కొద్ది వినబుద్ధి అవుతుంది. మెయిన్ అది కూడా బాగుంది, కానీ కంచు మోగినట్టు కనకమ్మ మోగిన అని అంటారు కదా, కంచు కూడా స్పెషాలిటీ ఉంటది, కానీ జమిడిక మెయిన్ కదా. అయితే ఇది స్వరానికి యాడ్ అవుతుంటుంది ట్యూన్, మనం పెద్దగా అజ్జేయకపోయినా దాని నుంచి వెళ్ళిపోతుంటది. స్వరం అనేది ఈజీగా ఉంటది, ఇది లేకపోతే మళ్ళీ పాడనికి రాదు, ఎక్కువ రాదు అన్నట్టు. అసలు పాడనికనే ఇబ్బంది అవుతుంది. ఇది ఉండాలి మెయిన్, ఇది ఉండాలి, ఇది లేకపోతే వాడనికి రాదు. అంటే మీ కళను చెప్పేటందుకు అది, మీరు పాడేటందుకు అది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఇది ఉండాలి, అది ఉండాలి. మొత్తం మీద ఇట్లా అన్న చివరిగా ఒక పాట పాడుకుందాం మనం. వీరనాగమ్మ కొంచెం ఊపున్న పాట పాడుకొని. తెల్లజీర తెల్లరైగ వీరనాగమ్మ ఇంకోటి పరశురాము పాట. రామవల్లమ రామ రామ కోదండ రామవల్లమ రామ కోదండ రామవల్లమ రామ రామ కోదండ రామవల్లమ రామ రామ కోదండ రామవల్లమ రామ రామ కోదండ రామయ్య ఓ పరశురామ రామయ్య ఓ పరశురామ నీ సాటి రాజు నిన్ను రామ రామవల్లమ రామ రామ కోదండ రామయ్య ఓ పరశురామ
సాగుతుంది మీది. ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించిన సినిమాలు కానీ ఎక్కువ తెర మీదకి ఎక్కుతున్నాయి. అందులో ఏమైనా అవకాశాలు వచ్చినాయి అన్న? ఎవరైనా ఫోన్ చేసిండ్రా? ఇప్పుడు ఇయ్యలేకపోయినాం తర్వాత ఇస్తాము అట్లా ఎవరైనా చెప్పిర్రా? ఏమన్నా అంటే చెప్పిర్రా? ఇది విజయ్ దేవరకొండది ఒక సినిమా రన్ అవుతుంది. అయితే రండి అని చెప్పిరు. చెప్పిన తర్వాత వైజాగ్లో షూటింగ్ ఉంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత అది కొంచెం మళ్ళీ ఏం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకుంటాము. మొత్తం మీద సినిమాల దాకానైతే పోయింది కదా, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో అయితే పడ్డది. పరిచయం చేస్తే బాగుంటది. మన బలగంలో ఒగ్గు కథ పరిచయం చేసిండ్రు, అట్లా పరిచయం చేస్తే బాగుంటది అనేది ఒక థాట్ అయితే వచ్చింది. వస్తే అన్న రోజులు రావాలి, ఎందుకంటే మన కళలు బతకాలి, తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలు బతకాలి, భాష యాస అన్ని బతకాలి. దానికోసమే మనం పోరాటం చేద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అవకాశం వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. అయితే వాళ్ళు కూడా మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం తర్వాత. ఇప్పుడు ఒక ప్రణాళిక కావాలి, ఇదంతా సెటప్ కు అదంతా కావాలి కాబట్టి అట్లా ప్లానింగ్ కొంచెం మళ్ళీ తర్వాత చేద్దామని అని చెప్పారు. అంటే అన్ని ఇప్పటి వరకు అయితే నాకు ఒక 8 ఛాన్స్ వచ్చినాయి. 8 సార్లు అట్లా 7-8 సార్లు అయ్యి ఉంటుంది. అన్ని వస్తున్నాయి. ఏదో రోజు ఖచ్చితంగా నేను అనుకునే గోల్ రీచ్ అవుతానే అనుకుంటున్నాను. ఓకే అన్న, మంచిగున్నది మీ కళ. ఇట్లనే ముంగడికి పట్టుకపోర్రి, మీతోనే ఆపద్దు, ఇంకా చాలా మందికి నేర్పియండి. మళ్ళొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఒక మంచి స్థాయికి పోయినప్పుడు మళ్ళీ కలుసుకుందాం అన్న. మంచిగా మీ గోల్ సక్సెస్ఫుల్గా రీచ్ కావాలి. థ్యాంక్ యూ అన్న, ఇంత దూరం వచ్చి మంచి కళను మాకు వినిపించిండ్రు. ఓకే అక్క, థ్యాంక్ యూ. చూసిండ్రు కదా ఎట్లున్నది, మంచిగున్నది కదా. మరొక కళారూపంతో మళ్ళొస్తాం మీ ముంగటికి, మళ్ళొక మట్టిలో మాణిక్యంతో మళ్ళొస్తాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ. శనాలు.